బేబీ డాన్సింగ్ వీడియోస్ అలాగే ఫోటో ఇస్తే మోషన్ వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఫ్రీ వెబ్సైట్ టూల్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. ఈరోజు నేను 2 టూల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. 2 కూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. లాస్ట్ టైము నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కానీ నేను ఆ వీడియో చేసిన తర్వాత లింక్ అనేది చాలా మందికి పనిచేయలేదు. చాలా మంది కమెంట్స్ అయితే చేశారు. ఈరోజు అలాగైతే కాదు. 2 చాలా మంచి టూల్స్ అన్నమాట. ఒక దాంతో మనము డైలీ క్రెడిట్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. వాటిని యూజ్ చేసుకొని మీరైతే ప్రాపర్ వీడియో, మీరు మీ బేబీ ఫోటో ఇచ్చి అలాగే డాన్స్ వీడియో ఒకటి చూసుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ, అట్లా ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ బేబీ ఫోటోని ఇచ్చేసినారంటే ప్రాపర్గా ఈ వీడియోలో ఉండే విధంగానే మీ ఫోటో బేబీ అదే విధంగా అయితే డాన్స్ కూడా వేస్తుంది. లేదు మీకు అవసరం లేదు, డాన్సింగ్ వీడియోలే అవసరం లేదనుకుంటే మీ దగ్గర ఉన్న ఫోటోకి, బేబీ కాదు ఏ ఫోటోకైనా సరే మీరు మోషన్స్ ఫ్రీగా అనేది చేసుకోవచ్చు అనమాట. స్టిల్ ఎండ్ వరకు చూడండి. 2 కూడా మంచి టూల్స్ అనమాట. ఇంకో టూల్ అయితే అసలు క్రెడిట్స్తో పనే లేదనమాట. నేను ఈరోజు రెండింటి గురించి చెప్పడం కూడా ఏంటంటే, లాస్ట్ టైము చాలా మంది కమెంట్స్ అయితే చేశారు. అందుకనే నేను రెండింటిని అయితే తీసుకొని వస్తున్నాను. కాబట్టి వీడియోని ఎవరు అయితే మిస్ చేయొద్దు. మొదటగా నేనైతే ఒక ప్రాంప్ట్ ఇస్తాను అనమాట. మన వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది. 3 ఫోటోస్ సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే నేను ఇస్తాను. నేనైతే నా దగ్గర ఉన్న ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకొని జెమినీ అయితే ఓపెన్ చేయండి. జెమినీ ఓపెన్ చేసేసి పైన మనకు ఇమేజ్ ఉంటుంది కదా, క్రియేట్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ ఆ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేయండి. జస్ట్ నేనైతే జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ అయితే ఉంటుంది. అసలు మీకు ఫోటోతో పని లేదు, మీ బేబీతో మీ వీడియోస్ చేయాలనుకుంటే మీ బేబీ ఫోటో ఇచ్చేయండి, సరిపోతుంది. నేను ఈలోపు సెకండ్ ఇమేజ్ కూడా నేనైతే ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ జెమినీలోకి వస్తున్నాను చూడండి. ఈలోపు నాకు ఫోటో అయితే తయారైపోయింది. నేనైతే సేవ్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి మనకైతే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ప్రాంప్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నాను. ఈలోగా మనకు జెమినీలో వాటర్ మార్క్ అనేది వస్తుంది కదా. నా ఫోన్లో ఒక ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. వాటర్ మార్క్ నేను రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి గ్యాలరీ ఓపెన్ చేసి ఎలా రిమూవ్ చేస్తాను చూపిస్తా చూడండి. ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏ రీటచ్ అని ఉంది. ఏ ఎరేజ్ పైన క్లిక్ చేసి ఎక్కడైతే వాటర్ మార్క్ ఉందో దానిపైన నేను సర్కిల్ చేస్తే నాకు అది అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. నా ఫోన్లో ఈ ఆప్షన్ అయితే ఉంది. మీ ఫోన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ నేను సేవ్ పైన క్లిక్ చేశాను. నాకైతే సేవ్ అయిపోయింది అనమాట వితౌట్ వాటర్ మార్క్తో. చూడండి, ఈ లోపు జెమినీలో మనకు సెకండ్ ఫోటో కూడా అయితే జనరేట్ అయిపోయింది. నేను మళ్ళీ దీన్ని సేవ్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా అయితే నేను ఈ ఎడిట్ బటన్ నొక్కేసి ఏ రీటచ్ పైకి వెళ్ళి ఏ ఎరేజ్ పైకి వెళ్ళి నేనైతే సర్కిల్ చేసేసి రిమూవ్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా మందికి తెలియదు ఇలాంటి ఆప్షన్స్ ఫోన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నానండి. ప్లే స్టోర్ మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ పిక్సా వెర్సే ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓకే, చూడండి మనకు పింక్ కలర్లో పీ లోగో వచ్చింది కదా. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. నేనైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేస్తున్నాను. మనకు ఓపెన్ అవుతూనే నాకు చూడండి పైన మీకు కనబడుతున్నాయి 200 క్రెడిట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ క్రెడిట్స్ ఎలా వచ్చాయి అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను అనమాట. చూడండి, నేను మైన్ పైన అయితే క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఇంతవరకు ఒక్క వీడియో కూడా నేనైతే క్రియేట్ చేయలేదు. ఇది న్యూ అకౌంట్ అండి. మీ జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మోషన్ కంట్రోల్ అని ఉంది కదా, దీనిపైన అయితే మీరు క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ట్రై నౌ అని వస్తుంది. మోషన్ కంట్రోల్ ఓకే చేయండి. పైన యాడ్ సబ్జెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఇంతకుముందు నేను తయారు చేసుకున్న ఫోటో అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీరు మీ బేబీ ఫోటో ఇవ్వాలనుకుంటే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద యాడ్ మోషన్ వీడియో అని ఉంది కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే ఏ మోషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మోషన్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే ఇచ్చేయాలి. నేనైతే ఇచ్చేస్తున్నాను. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే సెకండ్స్ బట్టి మనకు క్రెడిట్స్ అనేది కట్ అవుతాయండి. నేనైతే ఒక 15 సెకండ్స్ పెట్టుకొని ఓకే అయితే చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎన్ని సెకండ్లు కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే చేసిన తర్వాత ఇక్కడ 540p అని కనపడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 720pలో అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి నాకు 180 క్రెడిట్స్ అనమాట. దీన్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. పైన చూడండి ఎవరి వీడియో ఈజ్ జనరేటింగ్ అని ఉంది. మైన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి వీడియో అయితే నాకు జనరేట్ అవుతుంది. కాసేపట్లో మనకు వీడియో అయితే వచ్చేస్తుంది. వీడియో కూడా చాలా తొందరగా అయితే వస్తుంది అనమాట.
వీడియో అయితే వచ్చేసింది, ఒకసారి ప్లే చేస్తానండి. అలాగే ఆ సౌండ్ అనేది ఉంది కదా, నేను అందుకని చెప్పేసి నేను మ్యూట్ చేసి మీకు వీడియో మొత్తం ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. అలాగే మీకు పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. MP4లో మనకి సిస్టంలో అయితే సేవ్ అయిపోతుంది. ఇక మనకు క్రెడిట్స్ ఎలా వచ్చాయి, మీకు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత పైన మీకు గిఫ్ట్ బాక్స్ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డైలీ లాగిన్కి 60 క్రెడిట్స్ ప్రతిరోజు ఇస్తారు. అలాగే పబ్లిష్ వీడియో, అంటే ఇప్పుడు మనం ఒక వీడియో తయారు చేస్తుంటాం కదా, ఇక్కడ దానికి ఏదో ఒక టైటిల్ ఇచ్చి అక్కడే పబ్లిష్ చేస్తే మీకు ఒక 10 క్రెడిట్స్ వస్తాయి. ఆ తర్వాత వీడియో షేర్ వాట్సాప్లో చేసిన దానికి ఒక 10 క్రెడిట్స్ వస్తాయి. అలాగే కింద వాచ్ ఏ షార్ట్ యాడ్ అని ఉంది కదా, 2 యాడ్స్ చూస్తే మనకు 30 క్రెడిట్స్ వస్తాయి. డౌన్లోడ్ యాప్ ఫస్ట్లో చేసినప్పుడు మీకు 30 క్రెడిట్స్, కస్టమైజ్ ప్రొఫైల్ చేసుకునే దానికి 10 క్రెడిట్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే ఓ పర్సన్ జాయిన్ అయితే 100 క్రెడిట్స్, అలాగే 3% జాయిన్ అయితే 240 క్రెడిట్స్ ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఇలా మీరు డైలీ రివార్డ్స్ అనేది మీరు క్రెడిట్స్ అనేది పొందొచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే సింపుల్గా ఈ అప్లికేషన్లో మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ టూల్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇది మీ అందరికీ తెలిసిందే, కొత్త టూల్ అయితే ఏం కాదు. ఇక్కడ వాటర్ మార్క్ అయితే వస్తుంది, రిమూవ్ చేసుకోండి, లేదంటే మీ యొక్క ఛానల్ పేరు, ఇన్స్టాగ్రామ్ పేరు వేసేసుకోండి. ఇప్పుడైతే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర మెటా లేకపోతే మెటాని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ మీరు ఓపెన్ చేస్తాను మెటాలో, ఇక్కడ మీకు సైడ్ 2 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి వైప్స్ పైన అయితే క్లిక్ చేయండి. కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ డ్యాన్స్ తెలుగు సాంగ్ అని చెప్పి మీరు టైప్ చేసి సెండ్ చేశారనుకోండి, డ్యాన్స్ చేస్తూ వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు క్లిక్ చేశారనుకోండి, అక్కడ మనకు ఆ మూమెంట్స్కి తగ్గ పాట ఏదో కూడా ఇస్తుంది అనమాట. మనకు దాన్ని మనం అక్కడ యాడ్ చేసుకొని సేవ్ అయితే చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాపర్గా మనకు కావాల్సిన వీడియోని అయితే చేసుకోలేము. కానీ ఈ విధంగా మోషన్స్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్స్తో పని లేదు, మనకు ఒక రోజుకి కొన్ని లిమిట్గా కొన్ని వీడియోస్ అయితే ఇస్తాయి. మీ దగ్గర ఉన్న ఫొటోస్ కానీ, లేదంటే డైరెక్ట్గా టెక్స్ట్ ఇచ్చి ఇమేజెస్ కానీ ప్రతి ఒక్కటైతే మేటాలో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఫైనల్గా ఈ 2 టూల్స్ని యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా అయితే మీ బేబీ దగ్గర అయినా సరే, లేదంటే ఇన్స్టాగ్రామ్ వాటి కోసము మీరు యానిమేటెడ్ డ్యాన్స్ వీడియోస్ అయినా సరే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.